हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది. ఎక్కువ కష్టపడకుండా 10 మంది సహాయం దొరుకుతుంది. మీరు పని చేసేటప్పుడు 10 మంది వచ్చి సహాయం చేయడము, ఆ పని అవలీలగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. చేసే వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి ఒక మార్పులు రావడము, దాని చేత 10 మంది చేత మెప్పు పొందడం కూడా జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు చేయడం కూడా జరుగుతుంది. లేదా బంధువుల ఇళ్లలో కానీ మిత్రుల ఇళ్లలో కానీ శుభకార్యాలలో పాల్గొనడము, వారికి సహాయంగా ఉండడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మంచి మెరుగుపడుతుంది. ఆశించినటువంటి ఒక ఆదాయం కలిగి మీరు సంతోషంగా ఉండడము, మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడం అనేటువంటి జరుగుతుంది. అవసరాలకు తగినటువంటి ఒక ఆదాయం మీకు సర్దుబాటు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ అధిక అలసట, అనారోగ్యము, సరే పనులు చేసినప్పుడు 10 పనులు చేసినప్పుడు అలసట వస్తుంది. ఆ అలసట వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని అనుకోని చిక్కులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెట్టుకోవడము, అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్త. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనలాభము, ధాన్యలాభము మంచిగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనడం కానీ, స్థిరాస్తులు పెంచుకోవడం కానీ జరుగుతుంది. 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మంచి అవకాశం ఉంది. మీ వెంబడి 10 మంది ఉండడము, 10 మందితో కలిసిమెలిసి తిరగడము, ఇవన్నీ కూడా మొదటి వారంలో ఉంటాయి. చాలా సంతోషంగా, మనశ్శాంతిగా కుటుంబ సభ్యులతో కానీ బయటి వారితో కానీ సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంటుంది. అనుకోకుండా కొంత డబ్బు నష్టపోవడము, మనసంతా కూడా ఎప్పుడూ భయంగా ఉండడము, ఏదో తప్పు చేసిన వ్యక్తిలాగా ఎప్పుడూ భయంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిలకు తట్టుకోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, అలసిపోవడము, మానసిక చింతతో ఉండడం అనేటువంటిది మీకు రెండవ వారంలో జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయకుండా ఉండడము, ఎదుటి వారితో మంచిగా మాట్లాడడము, ప్రేమగా ఉండడము అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక మూడవ వారం కుటుంబంలో కొన్ని చిక్కులు వస్తాయి. భార్యాభర్తల మధ్యన కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యన కావచ్చు, ఇతరుల వల్ల కావచ్చు, కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. ఈ నెలలో కొంత మోసపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. నా అని అనుకున్నటువంటి ఒక వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఉంది.
కాబట్టి అలాంటి వారితో, స్నేహితులతో కానీ, ఇతరులతో, బంధువులతో కానీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఇచ్చేసినట్టయితే విరోధాలు ఏర్పడి వచ్చే డబ్బు ఆకాస్త కూడా రాకుండా పోతుంది. కాబట్టి వారితో ప్రేమగా మంచిగా మాట్లాడుతూ కాలం చేసుకోండి. మీకు వచ్చే డబ్బును మీరు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి సరిగ్గానే ఉంటుంది. వాళ్ళు డబ్బుని అక్కడి నుంచి ఎదుటి వ్యక్తుల నుంచి మన డబ్బు మనకు రాకపోయినా ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంటుంది. మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు చేయడము, అధికంగా అలసిపోవడము, ఆర్థిక పరిస్థితి దెబ్బడము అన్నీ ఒకసారి ముసురుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది 3వ వారంలో ఈ కన్యారాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కార్యంలో జయం కలగడము ఉంటుంది. మనోధైర్యంతో కార్యాలు నెరవేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని చెడకూడదు. శారీరక బలం లేకున్నా మనోబలం ఉన్నట్టయితే ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా నెరవేర్చుకోవచ్చు. మనోధైర్యంతో అడుగు ముందుకెయ్యండి. కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డా పనులు సక్రమంగా జరిగి మీరు ఆశించినటువంటి యొక్క ఆదాయం దొరికి మనశ్శాంతిగా ఉండడము, కొత్త కార్యక్రమాలకు రూపకల్పన ఏర్పరచుకోవడము, అందరినీ సంతోషపెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రము ఎక్కడ పెట్టుబడి పెట్టినా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టండి. మోసపోవద్దండి. చాలా జాగ్రత్తగా. 1-2 వ్యక్తులు మిమ్మల్ని మోసగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు చేశారు, దానివల్ల కొంత మీరు బాధపడ్డారు. మళ్ళీ తిరిగి అలాంటిదే జరగబోవడానికి ఆస్కారం ఉంది, మోసపోవడానికి. కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి, మోసపోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో కన్యారాశి వారు శివ అష్టోత్తర నామాలు కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు చాలా మంచిది. అన్ని రకాల శుభం జరుగుతూ ఉంటుంది. మీరు ప్రతిరోజు శివ సహస్రనామాలు, అష్టోత్తరనామాలు కానీ, సహస్రనామాలు కానీ కనుక పారాయణం చేసినట్టయితే ప్రతిరోజు భక్తితో ఆ మోసపుచ్చేటువంటి ఒక వ్యక్తులు ఎవరో మీకే తెలిసిపోతుంది. దానివల్ల మీరు ముందుగా జాగ్రత్త పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రతి డబ్బు విషయంలో, ఇతరత్ర విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి పొందండి. సుఖంగా, సంతోషంగా ఉండండి. ఇది శుభం.